జిల్లాలో 229 పారిశ్రామిక యూనిట్ల స్థాపనకు సింగిల్ డెస్క్ విధానంలో పారదర్శకంగా సత్వర అనుమతి జారీ చేశామని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. కాకినాడ కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమలు ఎగుమతులు ప్రోత్సాహ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఏకగవక్ష విధానం క్రింద గడిచిన త్రైమాస కాలంలో అందని దరఖాస్తుల పరిష్కారం, చిన్న మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహానికి వివిధ రాయితీల జారీ, ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ల నిర్మాణ పురోగతి వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ పరిశ్రమలు, ఫ్యాక్టరీస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, గ్రౌండ్ వాటర్, అగ్నిమాపక, ఏపీఐఐసి, ట్రాన్స్పోర్ట్ తదితర శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గత త్రైమాస కాలంలో వివిధ పరిశ్రమల స్థాపనకు అనుమతులు కోరుతూ మొత్తం 262 దరఖాస్తులు అందగా సింగిల్ డెస్క్ విధానాల్లో ఆయా శాఖల ద్వారా 229 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. మిగిలిన 33 దరఖాస్తులు వివిధ శాఖల వద్ద పరిశీలనలో ఉన్నాయని, వీటన్నిటిపైన నిర్దిష్ట గడువులోపు తగిన పరిష్కారం అందించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం 2025 ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు నిర్దేశించిన లక్ష్యం 122 యూనిట్లు కాగా దాన్ని మించి 177 యూనిట్లు గ్రౌండ్ చేసినందుకు డిఐసి, కేవీఐబి, కేవీఐసి అధికారులను జిల్లా కలెక్టర్ అభినందించారు. అదే స్ఫూర్తితో కొనసాగించి ఈ సంవత్సరం మరింత ఉన్నత లక్ష్యాలు సాధించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ జీఎం సిహెచ్ గణపతి, ఏడీఎస్ విజయ్ కుమార్, ఏపీఐఎస్సి జోనల్ మేనేజర్ ఏ రమణారెడ్డి, గ్రౌండ్ వాటర్ జెడి రాధాకృష్ణ, జిల్లా అగ్నిమాపక అధికారి సిహెచ్ కృపావరం, లీడ్ బ్యాంక్ మేనేజర్ సిహెచ్ఎస్వి ప్రసాద్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, రవాణా తదితర శాఖల జిల్లా అధికారులు, పరిశ్రమల శాఖ సిబ్బంది మరియు వివిధ పరిశ్రమల అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు.